హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ అంటారు. దీంట్లో అయితే వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఎవరికైతే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఎయిర్లైన్స్ ట్రావెలింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. దీంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. దీనికి ఈ వీడియోలో దీనికి సంబంధించిన అర్హత ఏంటి, ఎవరెవరు అప్లై చేయాలి, మన తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్ అప్లై చేయొచ్చా, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా పెడతారు, మనకి ఎలా ఫీజు కట్టాలి, అన్ని వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అని మీకు అఫీషియల్ వెబ్సైట్స్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ మన ఛానల్ యొక్క వీడియోస్కి సెక్షన్కి వచ్చినట్లయితే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి క్విక్గా చెక్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఎంసెట్ ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎంసెట్ అనేది ఓన్లీ 3 days ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూటిలైజ్ అయితే చేసుకోండి ఎడిట్ ఆప్షన్ని. అలాగే ఇంకా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ పెడుతూ ఉంటాము. ఇవి కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి, వెంటనే చూసేయండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన నోటిఫికేషన్, ఇక్కడ డౌన్లోడ్ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా నోటిఫికేషన్కి అయితే తీసుకొస్తుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏరోప్లాన్స్ ఉంటాయి కదా, ఆ ఏరోప్లాన్స్కి సంబంధించిన ఎయిర్ ట్రాఫిక్ని మీరు ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అయితే చేస్తూ ఉంటారు. 309 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇదైతే వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఏఏఐ వెబ్సైట్ ద్వారా అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ కేటగిరీ వైజ్గా పొజిషన్స్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ యొక్క నోటిఫికేషన్ నెంబర్ ఇది ఫ్రెండ్స్. సో ఇక్కడికి ఇలా కిందకు వచ్చినట్లయితే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. 3 years ఇన్ సైన్స్ బీఎస్సీ విత్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీని ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ చేసినా పర్వాలేదు. ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ షుడ్ బి సబ్జెక్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సెమిస్టర్ కరికులంలో కంపల్సరీగా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అయితే ఉండాలి. ఎందుకంటే అది వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్స్ తెలుసుకోవాలంటే కంపల్సరీగా మ్యాథమెటిక్ రిలేటెడ్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి, బ్యాక్గ్రౌండ్స్ ఉండాలని చెప్తున్నారు. క్యాండిడేట్ షెల్ హ్యావ్ మినిమమ్ ప్రొఫిషియన్సీ ఇన్ బోత్ స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్ 10+2 స్టాండర్డ్స్లో ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉండాలి. మీకు అంటే ఇంగ్లీష్ క్యాపబిలిటీగా ఉండాలి. సో ఏజ్ లిమిట్ అయితే 27 years అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి వర్తిస్తుంది. మీకు పే స్కేల్ అనేది 40,000 నుంచి 1,40,000 వరకు రావచ్చు ఫ్రెండ్స్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్కి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో ఓపెనింగ్ డేట్ అయితే వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ 25/4/2025 అంటే ఇంకా టైం ఉంది ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవ్వడానికి. క్లోజింగ్ డేట్ 24/5. బట్ ఎందుకు ఇప్పుడే చెప్పేస్తున్నానంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఈ నోటిఫికేషన్ 25/4 ఓపెన్ అవుతుంది. అలాగే దీని యొక్క ఎడ్యుకేషన్ మీ ప్రిపరేషన్ అయితే ఉండాలి కదా ఫ్రెండ్స్, ప్రిపరేషన్ లేకుండా అయితే రాయలేం కదా ఎగ్జాము. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అండ్ అలాగే నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఒక ఆన్లైన్ అప్లికేషన్ వీడియో తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. హౌ టు అప్లై అయితే వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో మీకు కావాల్సిన ఈమెయిల్ ఐడి మీరు జనరేట్ చేసుకోవాలి. ఫోటో ఇమేజ్ ఎంత ఉండాలి, సిగ్నేచర్ ఎంత ఉండాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫీ 1,000 rupees ఆన్లైన్ మోడ్ ద్వారా పే చేయాలి. SC, ST, PWD అండ్ అప్రెంటైజెస్ ఎవరైతే చేశారో హూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 1 year అప్రెంటైజ్ ఏఏఐలో చేసుంటే వాళ్ళు ఎగ్జామ్షన్ అయితే ఉంది. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎగ్జామ్షన్. చూడండి ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అప్రెంటైజెస్ చేసే వాళ్ళకి ఇక్కడ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. ఈ 1,000 rupees ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి అప్రెంటైజ్షిప్ కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. వాళ్ళు ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎప్పుడు అప్రెంటైజెస్ అనేది తేలిగ్గా తీసుకోకండి ఫ్రెండ్స్. మీరు ఖాళీగా ఉండే బదులు అప్రెంటైజెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. మోస్ట్లీ 1 year ఉంటాయి ఎక్కువగా, కొన్ని అయితే 2 years 3 years కూడా ఉంటాయి. కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా అయితే ఇచ్చారు.
ఒకసారి చూసుకోండి. ఇది ఇక్కడ ఏఐ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఓన్లీ డౌన్లోడ్ లింక్ ఇచ్చారు. ఒకవేళ అప్లై లింక్ వస్తే మాత్రం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్, అప్లై లింక్ అని చెప్పేసి. చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అబ్జెక్షన్ లింక్ అని ఉంది కదా, ఇక్కడ ఏం పెట్టలేదు ఫ్రెండ్స్. సో లింక్ వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, అలాగే ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది. అప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే వస్తుంది. సో నేను రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివేట్ అయిన వెంటనే మీకు తెలియజేస్తాను, మీరు కూడా అప్లై చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఎయిర్ కంట్రోల్స్ రిలేటెడ్ జాబ్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసెస్ చూస్తుంటే వాళ్ళకి తెలియచేయండి. లేదా మీరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఈ పొజిషన్స్కి. తప్పకుండా అప్లై చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.